హలో అందరికీ. మీరు ఎప్పుడైనా అరటికాయతోని ఇలా ట్రై చేసారా? చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. రెగ్యులర్‌గా మనం చేసుకునే ఫ్రై కన్నా ఇది చాలా బాగుంటుంది. పప్పన్నంలోకి, పెరుగన్నంలోకి, అలాగే సాంబారు ఇలాంటి వాటిల్లోకి కాంబినేషన్ కింద కూడా బాగుంటుంది. సో, ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ఫస్ట్ అరటికాయని పీల్ చేసేసుకొని ఇలా థిన్ స్లైసెస్ కింద కట్ చేసేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత సాల్ట్ వాటర్లో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా వాష్ చేసేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోని శనగపిండి, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకొని మసాలాలంతా కలిసేలాగా బాగా కలిపేసుకోండి. ఇదంతా కలుపుకున్న తర్వాత మనం ఏదైతే అరటికాయ ముక్కల్ని కట్ చేసి పెట్టుకున్నామో వాటంతటికిని ఒక్కొక్కటి తీసుకొని ఇలా మసాలాలంతటి పట్టించేయండి. మసాలా అంతా అరటికాయకి పట్టిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆవాలు, జీలకర్ర, నూనె వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఈ మసాలా పట్టించిన అరటికాయ ముక్కల్ని కూడా అందులో యాడ్ చేసేసుకొని మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. అండ్ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.